సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. మంత్రులు వాకటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ చైర్మన్ సాయి కుమార్ అనంతరం మాట్లాడుతూ హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 165 చెరువులకు గాను 38,92,000 ఉచిత చేప పిల్లలను విడుదల చేయనున్నామని తెలిపారు. పేదవాడికి బలమైనటువంటి ఆరోగ్య ఆహారం కూడా ఈ మధ్యలో గౌరవ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గురుకులాల్లో మటన్, చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు, గుడ్డు మాత్రమే. చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు. అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. మీ ఆకాంక్ష ప్రకారంగా వృత్తిపరంగా ఇంకా మెరుగైన విధంగా వారికి ఉపాధి దొరికేందుకు సంబంధించి కూడా ఉపయోగపడుతుందనే మాట సందర్భంగా మనవి చేస్తూ గౌరవ మంత్రి గారికి నేను మరొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మా గోపాల మిత్రులకు సంబంధించి చాలా కాలంగా సమస్య పరిష్కారమైంది. వాస్తవంలో గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యం బతుకుతుందంటే పశువులకు సంబంధించినటువంటి కృత్రిమ గర్భధారణ కానీ వాటికి సంబంధించిన మంచి చెడు వెంటనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ గోపాల మిత్ర. వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నేను గతంలో మీరు మంత్రిగా కాకముందు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మనం వెటర్నరీ మినిస్టర్ పిలుచుకుని ఒక సమావేశాన్ని ఏర్పరచుకుందాం. ఆ సమావేశం మీకు అభినందన సభగా ఉండే విధంగా కొంత సమస్య మీద మీరు చొరవ పట్టుకుంటే వదిలిపెట్టారు. అది ఇప్పుడే బొమ్మ పిల్ల ఎప్పుడు పనమంతానికి పోతుంటే కాన్స్టిట్యూన్సీకి ఇది కావాలి, కాన్స్టిట్యూన్సీకి అది కావాలి, నా హుస్నాబాద్ పండుకుంటే హుస్నాబాద్, లేస్తే హుస్నాబాద్ అన్నని హుస్నాబాద్ ఒకటే మంత్రి కాదు, మాకు కూడా మంత్రి అన్న విషయం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. కంపల్సరీ మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తా. తమ్ముడు మాట్లాడుకుంటూ 30-20 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఈ మత్స్యకారకు సంబంధించిన శాఖను ఒక మత్స్యకార కుటుంబంకి ఇవ్వాలి. వ్యవస్థ పుట్టినప్పటికించి 72 ఏళ్లలో వ్యవస్థ పుట్టినప్పటికించి ఆంధ్ర మనం తెలంగాణ కలిసినప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మత్స్యశాఖ సంబంధించిన కుటుంబ సభ్యునికి ఇవ్వడం మొదటిసారి, అది ఈసారి అని మాట తెలియజేస్తాను. మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా. ఎప్పుడు కానీ బడ్జెట్ అలకేట్ అయ్యేది మార్చిలో, మళ్ళీ మార్చిలోనే అలకేట్ చేసింది. పోయినసారి ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించిన విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలొకేషన్ కాలే. పాత కొన్ని డ్యూస్ ఉంటే 19 కోట్లు మాత్రమే అలకేట్ చేసి మా సాయి గారి చేతిలో పెట్టింది. ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ 10 రోజుల్లో ఉంటే ఆ 10 రోజుల్నే నేను ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ మంత్రులందరినీ కూడా, సహచార మంత్రులందరూ అడగడం జరిగింది. మత్స్యశాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులంతా కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మా కులవాడు వచ్చిండు, ఇంకా 4 చేపలు ఎక్కువ ఇడుస్తాడు, మంచిగా ఇడుస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న. మరి గిట 19 కోట్లు అయితే ఎట్లయితుంది? ఈ ప్రతిసారి 50-60 కోట్లు ఇస్తుంది కదా, అట్టెట్టవుతుంది. ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి ఆ కులంలో పుట్టిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ కేటాయించాలంటే ఎప్పుడు 50-60 కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి 123 కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్